తిరుపతిలో మాకైతే వెంగమాంబ అంటే చాలా ఫేవరెట్ అన్నమాట. మేము ఎప్పుడు తిరుపతొచ్చినా అట్‌లీస్ట్ ఒక్క రోజైనా కూడా ఇక్కడ తినాల్సిందే. అసలిక్కడ ఫుడ్ అంటే మాకెంత ఇష్టం. మీలో ఎంతమందికి వెంగమాంబ ఫుడ్ ఇష్టం కామెంట్స్‌లో ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే ఈ రెస్టారెంట్‌కి అస్సలు సాటి రాదన్నమాట. అంత బావుంటుంది ఇక్కడ ఫుడ్. అండ్ వెంగమాంబతో నాకు ఒక స్పెషల్ మెమరీ కూడా ఉంది. ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ నేనిక్కడ 3 డేస్ సేవ కూడా చేశాననమాట. అప్పుడు సేవ్ చేసిన రోజులు ఇప్పటికీ గుర్తున్నాయి. మళ్ళీ అలాంటి సేవ్ చేసే ఆపర్చునిటీ దొరకాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, అందరం ఇక్కడ ఫుడ్ తినేసి బయటికైతే వచ్చేసాము. బయటికి వచ్చాక ఇక్కడైతే అగరబత్తులు అమ్ముతున్నారనమాట. అవి కూడా మేము ఎప్పుడు తిరుపతి వచ్చినా తీసుకుంటాము. ఈసారైతే కొంచెం ఎక్కువే తీసుకున్నాము. అవి జస్ట్ నార్మల్ ఇన్సెన్స్ స్టిక్స్ అయితే కాదు. స్వామివారికి యూజ్ చేసి ఫ్లవర్స్‌తో డెకరేట్ చేసి చాలా బ్యూటిఫుల్‌గా తయారు చేస్తారనమాట. మీలో ఎవరికైనా ఇది తెలియకపోతే వెంగమాంబ సత్రం కిందనే అమ్ముతారు. డెఫినిట్‌గా ఒక్కసారైనా వెళ్లి తీసుకోండి. కాస్ట్ కూడా జస్ట్ రూ. 45 మాత్రమే ఉంటుంది. స్వామివారి సన్నిధిలో అవి యూజ్ చేసినప్పుడు చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. సో, తిరుపతి వచ్చినప్పుడు ఇది కూడా ఒక స్మాల్ థింగ్ లాగా టేక్ బ్యాక్ విత్ యూ. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.